నమస్తే శివాగ్ని న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ మన లక్ష్యం. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకనామీగా మారడమే ధ్యేయం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆక్రమణలకు గురి కాకుండా కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలి. నాయుడుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు. సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ పై విమర్శలు చేసిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. చంద్రప్రభ వాహనంపై అలగనాథుడు. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. 2047 వికసిత్ భారత్ ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని, మనం కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకనామీగా మారడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా, నేనేదో 20 సంవత్సరాలకు 23 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే 23-24 అగ్రికల్చర్ అండ్ అలైడ్ 4,48,382 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ 3,19,829 కోట్లు, సర్వీస్ సెక్టర్ 5,47,339 కోట్లు, మొత్తం కలిసి 14,22,094 కోట్లు. మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే 8.6%. అదే మరి పర్ క్యాపిటల్ జిఎస్టిపి 2,66,995 రూపాయలు. అదే ఈ సంవత్సరం 24-25 తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలో 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ 5,12,482 కోట్లు పెరిగింది, ఇండస్ట్రీ 3,40,387 కోట్లు పెరిగింది, సర్వీస్ సెక్టర్ 6,12,045 కోట్లు పెరిగింది. మొత్తం కలిసి 15,93,062 కోట్ల రూపాయలు. ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి 12.02. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే 2,98,058 రూపాయలు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే 32,000 దగ్గర పెరిగే అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూస్తే 25-26కి 17% గ్రోత్ పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం. అందుకనే 17% పెట్టుకున్నాం. దానివల్ల జిఎస్టిపి 18,65,704 కోట్లు రావాలి. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ నేను ముందే చెప్పాను, దేశంలో $18,000 పెట్టుకున్నారు, మనం అయితే 42,000 పెట్టుకున్నాం. అంటే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $18,000 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో $42,000 పెట్టుకున్నాం. అంటే జిఎస్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు రాబోయే 47కు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర మీరు చూస్తే అధ్యక్ష 308 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం. ఇది జరగాలంటే 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం
విశ్వాసం ఉంది. గడిచిన 14-19 5 సంవత్సరాల కాలంలో CAGR అంటే 5 సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే 13.5% మనం గ్రో అయ్యాం. 14-19 కంటే కూడా 1.5% ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15% గ్రోత్ సంవత్సరం 308 లక్షల కోట్ల రూపాయలు GSDP కాంట్రిబ్యూషన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం. రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసన మండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గెలుపు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వనితారాణి అసెంబ్లీలో ధృవీకరణ పత్రాన్ని బీదా రవిచంద్రకు అందజేశారు. రాష్ట్ర శాసనసభ్యుల కోటా శాసన మండలి సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ ఏకగ్రీవమైన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గెలుపును ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వనితారాణి అసెంబ్లీలో ధృవీకరణ పత్రం బీదా రవిచంద్రకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీదా రవిచంద్రతో పాటు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు, సూలూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, డాక్టర్ నెలవల విజయశ్రీ ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలం దుగరాజపట్నం సముద్ర ముఖద్వారానికి నిధులు కేటాయించాలని శాసన మండలిలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. దుగరాజపట్నం పంచాయతీకి సంబంధించి అంజలాపురం, దుగరాజపట్నం, కాకివాకం, కొండూరుపాలెం, కొత్తూరు, పులింజిరివారిపాలెం, శ్రీనివాసపురం, మిట్ట తదితర గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు ముఖద్వారం పూడికతీత ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ముఖద్వారానికి నిధులు కేటాయించి మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం చూపించాలని బల్లి కళ్యాణ్ చక్రవర్తి విన్నవించారు. ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం దుగరాజపట్నం పంచాయతీకి సంబంధించి 8 సమీప గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజలు మొత్తం చేపల వేట మీద ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ వాకాడు మండలం పులికాట్ బర్డ్ శాంక్చురీకి సమీపంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా అనేక ఆంక్షలు ఉంటాయి అధ్యక్ష. అటవీ శాఖ నుంచి మరియు పర్యావరణ శాఖ నుంచి. గతంలో 1997 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా తండ్రి గారు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు అక్కడ ఒక హై లెవెల్ కెనాల్ నిర్మించాలంటే షార్ నుంచి అనేక ఆంక్షలు వచ్చాయి అధ్యక్ష. అయినా సరే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మనపాలెం వద్ద హై లెవెల్ కెనాల్ ఉప్పుతేరు మీద నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఆ హై లెవెల్ కెనాల్ నిర్మించడం వల్ల 8 గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది అధ్యక్ష. పులికాటుకు సంబంధించి బంగాళాఖాతంలో 3 సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో వాకాడు మండలానికి సంబంధించి పూడ్రాయిదొరువు, తూపిలిపాలెం, అలాగే మా తమిళనాడులో పులికాటు గ్రామంలో ఉంటాయి అధ్యక్ష. ఉత్తర దిశ గాలి వల్ల ఈ ముఖద్వారాలు ఎప్పుడూ ఇసుక మేటలతో మూసివేయబడుతుంటాయి. ఈ ఇసుక మేట ద్వారా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. కావున కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పూడ్రాయిదొరువు ముఖద్వారానికి పూడికి తీతకు 97 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నది అధ్యక్ష. అలాగే దుగరాజపట్నానికి సంబంధించి తూపిలిపాలెం ముఖద్వారంకి మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించి అక్కడ ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న వేల మంది మత్స్యకారుల కుటుంబంలో శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చి వారి కుటుంబాల్లో ఆనందోత్సవాలు నింపాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియదు. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం ఆక్రమణలకు గురవుతుందని, ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మిస్తే ఆక్రమణలు అడ్డుకోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించవచ్చని విద్యార్థులు తెలిపారు. నాయుడుపేటలోని ప్రభుత్వ కళాశాల డిగ్రీ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రహరీ గోడ నిర్మాణం జరిగితే మహిళా వసతి గృహం ఏర్పడడానికి అవకాశం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాపాడాలి
అలాగే ఇప్పుడు మేము ముందు రోజు గ్రౌండ్ కానీ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క రోజుకి అక్కడ చెత్త ఉండడం, గాజు పెంకులు ఉండడం, మేము ఆడుకోలేకపోతున్నాం. సేఫ్టీ లేదు అవుటర్స్ నుంచి. మాకు అదే కావున ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ ఉంటే ఎవరు రారు, మేము వరకే ఆడుకుంటాము, అక్కడంతా బాగుంటుంది, మేము ఆడుకోగలం సార్. మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలి. మాకు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇస్తామని ప్రపోజల్స్ వచ్చినాయి సార్. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఇప్పుడు మీ ప్రాంగణం ఏమి సమస్య ఏంది, ఏమైనది? అవుటర్స్ వచ్చున్నారు సార్, అవుటర్స్ వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. అది కాక మా ప్లేస్ లో అక్కడ గుడిసెలు అవన్నీ కట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు అక్కడ చెత్త అంతా అక్కడే వేస్తున్నారు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఆడుకోవాలన్నా బయట వాళ్ళు ఉండడం వల్ల ఇది మా స్థలం కాదేమో, మేము వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నామేమో అన్నట్టు మా ఫీలింగ్ ఉంది. మా కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఎవరిని రంపించుకోము, మా కాలేజ్ వాళ్ళ వరకు ఆడుకుంటాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా లబ్ధిదారునికి కేవలం 5 రోజుల్లోనే బీమా సొమ్ము ఇవ్వడం జరిగిందని కెనరా బ్యాంక్ మేనేజర్ షరీఫ్ తెలిపారు. రాపూర్లో బాధిత కుటుంబానికి బ్యాంక్ అధికారులు నగదు చెక్కు అందజేశారు. రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది. ఎస్ఎస్టీ ఆర్గనైజేషన్ ఆర్థిక అక్షరాస్యత అనంతరం సాగరం కేంద్రం ప్రతినిధుల చొరవతో ఈ నెల 3వ తేదీన బీమా క్లెయిమ్ చేశారు. కేవలం 5 రోజుల్లోనే బీమా నగదు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ మేనేజర్ షరీఫ్ తదితరులు మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా లబ్ధిదారునికి కేవలం 5 రోజుల్లోనే మొత్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. సంస్థ కౌన్సిలర్ చొరవ చూపడం అభినందనీయమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ అశోక్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదని బోడే రామచంద్ర యాదవ్ పై జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ధ్వజమెత్తారు. సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో ఆవిర్భావ సభ విజయవంతమైందన్నారు. వైకాపా వారికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, రామిరెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. కనీ విని ఎరుగని రీతిలో ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనకడకు వేయకుండా పిఠాపురం ప్రజలు వచ్చినటువంటి సభకి విచ్చేసిన అభిమానులకి, జన సైనికులకి, జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనేక విధాలుగా ఆదుకోవడం, మంచినీళ్ళ దగ్గర నుంచి కొబ్బరి నీళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయల దాకా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. భోజనంతో సహా అక్కడ ఎవరికి కూడా కొరత లేకుండా లక్షల సంఖ్యలో వచ్చిన జనాలకి ఏర్పాటు చేయడం నిజంగా పిఠాపురం ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ సభలో మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలను దేశం గురించి, యువత గురించి, హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చే దానికోసం వాళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలా అనేటువంటి అనేక అంశాల పైన గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో బలిహరణ, ఇతర పూజా కార్యక్రమాలను అర్చకులు పరాంకుశం సత్య అశోక్ ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కోడూరు మీరారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ మన లక్ష్యం. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఎకనామీగా మారడమే ధ్యేయం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆక్రమణలకు గురి కాకుండా కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలి. నాయుడుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు. సర్వేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ పై విమర్శలు చేసిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. చంద్రప్రభ వాహనంపై అలగనాథుడు. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.